జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో సెల్ పాయింట్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలత్రిపాటి వెల్లడించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఎడపల్లిలో గల ఎరువుల గిడ్డంగులు విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి స్టాకు వివరాల రిజిస్టర్లో పొందుపరిచిన వాటికి అనుగుణంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు, ఇంకాను ఎంత పరిమాణంలో నిల్వలు రావాల్సి ఉందని తదితర వివరాలు తెలుసుకున్నారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపి ఈ యాప్ వల్ల సమకూరే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. మన రాష్ట్రంలో అమలవుతున్న బుకింగ్ యాప్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఎరువుల పంపిణీ కోసం అమలు చేస్తున్నాయన్నారు. ఈ యాప్ వల్ల ఎలాంటి నష్టం లేదని, గత రబీ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీకి బుకింగ్ యాప్ దోహదపడుతుందని, దీని విషయంలో రైతులు అపోహలకు గురి కావద్దని సూచించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రయోగాత్మకంగా కొంత పరిమాణంలో నానో యూరియాను వినియోగించి ఫలితాలను స్వయంగా పరిశీలించాలని రైతులకు హితవు పలికారు. అయితే రైతులను నానో యూరియా కొనాలని బలవంతం చేయవద్దని, వారు కోరిన ఎరువులు మాత్రం అందించాలని, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకడబోమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జిల్లా రైతుల అవసరాలకు సరిపడా ప్రస్తుతం 27,000 మెట్రిక్ టన్నుల పై చీలుకు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతులకు అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని తెలిపారు. పలు సొసైటీలు డిఫాల్ట్ లో ఉండగా వాటి పరిధిలోని రైతులకు సైతం ఇబ్బందులు తలెత్తకూడదని, స్థానికంగానే వారికి ఎరువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో DCMS ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఒకంత ముందుగానే పంటలు విత్తుకునే బోధన బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, తదుపరి నిజామాబాద్, ఆర్మూర్, బాలకొండ నియోజకవర్గంలో కూడా పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని, స్టాక్ పాయింట్లకు ఎరువుల నిల్వలు చేరవేశామని కలెక్టర్ వివరించారు. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ దత్తాత్రి, జాన్కంపేట సర్పంచ్ అనురాధ, సొసైటీ చైర్మన్ నరేందర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. పర్వాలేదు, అంకపూర్ వాళ్ళు అడిగేది ఏంటంటే పక్కన పర్కేట్ నీళ్ళు వస్తుంది. సేల్ పాయింట్స్ ఫోన్ చేస్తాను. 24 మెట్రిక్ టన్ అంటే ఎన్ని వస్తుంది? 550. కానీ సర్పంచ్ గారు, ఇది మీరు కూడా ఒక ఊరికి ఒక సొసైటీ పెట్టారు. మీ వాళ్ళు ముందుకు వస్తే మేము లైసెన్స్ ఇవ్వడానికి రెడీ, కానీ మనుషులు పెడతారు, సేల్ పాయింట్ పెట్టగలుగుతారు. రోడ్ ఎక్కడ, మా సొసైటీ, మా షాప్లో జస్ట్ మా విలేజ్ ఉండాలి అలా కాదు. మండలం ఒకటి, కానీ అందులో ఆన్లైన్ బుకింగ్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు మన ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ప్యాక్స్ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, MRO, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే, మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు, దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన, సరఫరా సంబంధించిన, లేదా విక్రయ సంబంధించిన, లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లు కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే, మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి.
నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి మన టోటల్ కావాల్సిన సరఫరాలు ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఐఎమ్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది. బన్స్వాడ బోధన్ ఏరియాలో ఆల్రెడీ ఫస్ట్ స్పెల్స్ కూడా వాళ్ళు వాడుకొని దాదాపు 1,84,000 బ్యాగ్స్ కూడా ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఇక్కడ జంకంపేట్, నెహ్రూ నగర్ చుట్టుపక్కల ఏరియాలో కూడా నిన్నటి నుంచి వాణిజ్య అమ్మడం మొదలైంది. మేము డీలర్స్కి కూడా హెచ్చరిస్తున్నది ఏంటంటే రైతులకి ఏది కావాలన్నా అది యూరియా కావచ్చు, నానో యూరియా కావచ్చు, కాంప్లెక్స్ డిఏపి కావచ్చు, వాళ్ళు అడిగేదానికి తగ్గట్టు మనం సరఫరా ఇవ్వాలి. మనం ఇది తీసుకుంటే యూరియా ఇస్తాము, వేరే ఏదైనా పదార్థం తీసుకుంటేనే యూరియా ఇస్తామనేది అలా బెదిరించడానికి, బలవంతంగా విక్రయ చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారి మీద, వారి సొసైటీ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. యాప్ అదే చెప్తున్నానండి. మన ప్రైవేట్ డీలర్స్కి కూడా చెప్తున్నానండి. మేము ఎంఏఓ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశాము. ఈరోజు వాళ్ళతో మీటింగ్ కూడా ఉంది. ఇలాంటివి ఎవరైనా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత, మనం దిశానిర్దేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా రైతులకి ఇలాంటివి కావాలని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. సో దయచేసి ఎవరికైనా ఇబ్బంది పెట్టే పద్ధతిని ఎవరు కూడా మొదలు చేయకూడదు అని. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే బృహత్తర లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల మహిళా సమాఖ్యలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు 7 బస్సులు హైదరాబాద్ కు బయలుదేరగా మంగళవారం ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మహిళా సాధికార దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే మహిళలు ఆర్థిక స్వలంబన సాధించేందుకు, వ్యాపారాలు విస్తరించేందుకు ఒక్కో బస్సుపై రూపాయలు 6 లక్షలు మహిళా సంఘాల కాంట్రిబ్యూషన్, రూపాయలు 30 లక్షల బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలతో నియోజకవర్గ పరిధిలో 7 బస్సులు, జిల్లా మొత్తం 28 బస్సులను ఈ రోజు సీఎం చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. అటు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం, మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇలా మహిళా సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ సాయారెడ్డి, పొలసని శ్రీనివాస్, ఉమ్మాజీ నరేష్, బాగారెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో నా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎప్పుడైతే మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే స్కీమును, ఆలోచనను తీసుకొచ్చి మరి మహిళల యొక్క వ్యాపారాలను పెంచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా 0 వడ్డీతోని మనం మహిళలకు ఒక అంటే అన్ని రంగాలలో ఇప్పుడు సౌర విద్యుత్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇంకా ఎనీథింగ్ వాళ్ళు అనుకున్న వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ప్రభుత్వం అన్నీ చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఒక 1000 బస్సులు, మన నియోజకవర్గము నుండి 7, మన జిల్లా నుండి మొత్తం 28 బస్సులను మహిళా సంఘాలకు వాళ్ళ సంఘం నుండేమో 6 లక్షల రూపాయల కాంట్రిబ్యూషను, తర్వాత 30 లక్షల రూపాయలేమో మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ అది బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించి 36 లక్షల యూనిట్ చొప్పున ఇవాళ 28 బస్సులు మొత్తము అంటే 10 కోట్ల అంటే 10.08 క్రోర్స్ అనమాట. 8 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకు అందేటట్టు చూస్తాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఇలా బస్సులన్నీ కూడా అందజేస్తారు. ఇది ఏంటంటే మండలం సమాఖ్యకు ఒక బస్సు చొప్పున ఈ బస్సు కాస్ట్ 36 లక్షలు. దాంట్లో 6 లక్షల రూపాయలు మహిళల సంఘాల వాళ్ళు కట్టారు, 30 లక్షల రూపాయలు మనకు బ్యాంక్ లింకేజ్ ద్వారా వితౌట్ వడ్డీ లేని రుణాల ద్వారా ఇస్తాము. వీళ్ళేంటంటే ఆర్టీసీకి మనము అద్దెకించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు 75,000 రూపాయలు వీళ్ళకు నెలకు పే చేస్తారు. అట్లా ఒక 80 నెలల వరకు వీళ్ళకు అగ్రిమెంట్ ఉంటుంది. వీళ్ళకి నెట్ 75,000 రూపాయలు వీళ్ళ సంఘాలకు ఇస్తారు. సో వీళ్ళకు ఒక ఆదాయం
ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలకు ఆర్థిక స్వలంబన పేరు మీద మరి మండలానికి ఒకటైతే ఇప్పుడు చాలా పెద్ద కార్యక్రమం. వాళ్ళ సోలార్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్తులో ఉన్నారు, పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ వీళ్ళ తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా వాల్యూ అడిషన్ కొరకు హైదరాబాద్లో కూడా శిల్పారామంలో కూడా 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చా కూడా. ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభినందించి సన్మానించారు. ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జాతీయ అవార్డు పర్యావరణ మిత్ర అవార్డు అందుకున్న పట్వారి తులసి కుమార్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ లో ఆయన నివాసంలో శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్వారి తులసి సేవలకు అత్యున్నత జాతీయ పురస్కారం అందుకోవడం జిల్లాకి గర్వకారణమని, ఇతని సేవలు వీరి జీవన విధానం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వారికి ఎల్లప్పుడూ మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని పట్వారి తులసి కుమార్ ను అభినందించారు. మా ఆరుమూరు ముద్దు బిడ్డ పట్వారి తులసి కుమార్కు జాతీయ పర్యావరణ మిత్ర నేషనల్ అవార్డు గౌరవనీయ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా స్వీకరించినందుకు మా అందరికీ గర్వకారణము. మరియు ఆరుమూరు నేల పులకించిపోతుంది మా తులసిని చూసి. ఇట్లానే ఎన్నో ప్రజాపరణ చేస్తూ ఇట్లాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరుమూరు ప్రజలు ఎప్పుడు నిన్ను నీ సేవలను గుర్తించుకుంటారని, నువ్వు ఆరుమూరు గడ్డకు పేరు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోలో భారత్ మాతా జై. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో అటవీ భూముల్లో చెట్ల నరికివేత, అటవీ భూముల కబ్జా వివాదంపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మంగళవారం స్పందించారు. గత మాజీ ఎమ్మెల్యే సొంతూరులోనే ఇదంతా జరిగిన, కళ్ళు నోరు మూసుకున్నావా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అటవీ భూములు కబ్జాకు గురైన మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని మండిపడ్డారు. కబ్జాకు గురైన అటవీ భూమిని తిరిగి రికవరీ చేసేందుకు ఇదివరకు అటవీ శాఖ అధికారులతో మాట్లాడినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో అటవీ భూముల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదివరకే అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తూ ప్రజలు సైతం అటవీ భూముల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అటవీని కబ్జా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అది ఈ ప్రభుత్వంలో జరిగింది, గతంలో 5-6 ఏళ్ల కింద జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక దాన్ని రాజకీయం చేయకుండా ఒకటే పత్రిక ముఖం చెప్తా వచ్చినందుకు ఎక్కడైతే అటవీ ప్రాంతం కబ్జా గురవుతుందో దాన్ని మళ్ళీ రీటేక్ చేసి మన అవసరం పెంచులు చూపించి సో ప్రభుత్వం మనకు అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా మనకు వన మహోత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, వారోత్సవాలు. సో తప్పకుండా ఈ రాబోయే వర్షకాలంలో మొత్తం కూడా అన్నీ కూడా పెంచి కొట్టి ఎక్కడైతే అక్కడ చెప్పుకున్నట్టు కార్యక్రమం. దయచేసి నేను జిల్లా ప్రజలకు, తర్వాత ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి మీరు చెట్లను నరకకండి, దయచేసి మీరు అటవీ సంపదను డ్యామేజ్ చేయకండి. మీరు ఎక్కడైనా డ్యామేజ్ చేస్తే మళ్ళీ మీ మీద కేసులు కావడం ఇదంతా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను పూర్తిగా రైతులు ఎవరైతే గ్రామస్తుల పక్షాన్ని నేను చెప్తా ఉన్నానో, నేను ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైనా కానీ అటవీని నరికినట్టయితే వాళ్ళను శిక్ష తప్పదు. మరి వాళ్ళకు మేము ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఉపేక్షించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే దాంట్లో కొంచెం రాజకీయం జరిగింది. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. యూరియా ఎరువుల పంపిణీ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. యూరియా సొసైటీ పరిధిలోని రైతులకే పంపిణీ చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే యూరియా పంపిణీ చేయాలని వారు కోరారు. తమకు అవసరమైన సమయంలో ఎరువులు అందడం లేదని, ఈ యాప్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రాస్తారోకోతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని రైతులను శాంతింపజేశారు. మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి దాదాపు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న ఏదైతే సుంచు దశకు వచ్చింది. ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా వేయకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా వస్తారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటాడా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లకు పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు వెళ్తున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అపస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ని తక్షణమే రద్దు చేసి, ఎందుకంటే మీరు ప్రాణాలు ఇచ్చే లిక్కర్ని కూడా QR కోడ్లు పెట్టి, ఎక్సైజ్ అధికారులు పెట్టి, మరి వాహనాలు పెట్టి ప్రతి తాండాకు మీరు అందిస్తున్నారు. ఇలా మేము పెడితేనే దేవుడు కూడా అన్నం తింటాడు. మరొకటి అన్నదాతలు ఇలా ఉపాసం ఉంటూ మరి రోడ్ల మీద అవస్థలు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపిస్తా ఉంది రైతాంగాన్ని? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా యూరియా యాప్ రద్దు చేయాలి. రైతులకు అవగాహన వచ్చిన తర్వాత యూరియా యాప్ ని కంటిన్యూ చేయాలని చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇలా చదువు లేవు రైతులకు, మొబైల్ ఫోన్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, రైతులు ఎన్ని అవస్థలు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రైతులంతా చిన్న చూపు? మేము ప్రకృతితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక సైడ్ మద్దతు ధరల కోసం యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక సైడ్ నకిలీ పురుగుమందులతో యుద్ధం చేస్తా ఉన్నాం. కానీ ఇలా మేము ఏదో కుడాయిలు పండించుకుంటామంటే కూడా మాకు యూరియా అందించాలని దౌర్భాగ్య స్థితిలో రైతుని ఇవాళ రైతులు ఇంత చిన్న చూపు చేస్తా ఉన్నారు. రైతు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ జై జవాన్. ప్రభుత్వం ఏదైతే యూరియా యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్ తోని రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వాడడం తెలియక, ఆ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సకాలంలో ఎరువులు పంటకు వేయలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ అంకాపూర్ రైతులంటే అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ రైతులే వ్యవసాయంని ఎందుకు చేస్తున్నాం అనే ఒక బాధ కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు అంటే యూరియాని యాప్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీని యూనిట్గా తీసుకొని ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సొసైటీ ద్వారా తీసుకుంటే, ఆ సొసైటీ యూనిట్గా తీసుకుంటే ఇక్కడ ప్రాంత మా ఊరి రైతులైనా వాళ్ళకి సకాలంలో ఎరువులు అందుతాయి. ప్రధానంగా మొక్కజొన్న పచ్చిబుట్ట మేము అమ్ముతాం. ఆ పచ్చిబుట్ట మాకు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎంతో మంది జిల్లా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడిగా పచ్చిబుట్ట కొనుగోలు చేస్తారు. అది ఇప్పుడు పచ్చిబుట్ట పంట పండించే పరిస్థితి చేయదాటిపోతుంది. ఎందుకంటే ఆ మొక్కజొన్న పంట అనేది సుంచొచ్చినప్పుడు ఆ టైంలోనే యూరియా వేయాలి. దానికి వారం రోజులు అటేసినా పంట రాదు, లేట్ అయినా పంట రాదు. అలాంటిది సకాలంలో ఆ యూరియా వేస్తే పంట వస్తాయి. కాబట్టి ఇలా పంట నష్టపోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మేల్కొల్పి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సొసైటీని యూనిట్ తీసుకొని యూరియా ఇప్పించవలసిందిగా మనం చేస్తున్నాం. ఏనుగు భాస్కర్ రెడ్డి, అంకాపూర్ గ్రామం, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా. ముఖ్యంగా మా రైతులకు రోడ్డు మీదకి వచ్చే అవస్థ ఎందుకు వచ్చిందంటే, ఈ యూరియా యాప్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసిందంటే, యూరియా వివిధ రకాల పక్కతో బట్టి యూరియా వల్ల వినాశనం అవుతుంది భూమి అని చేసింది ఒక మంచి మాటనే కావచ్చు. కానీ అరకొర జ్ఞానం వల్ల రైతులు చిన్న స్థాయిలో ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ లేదు. కాబట్టి ఆ ఉన్న వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు. కాబట్టి దాని యాప్ను తక్షణం రద్దు చేయాలా. తుమ్మల గారు చెప్పారు, ఈరోజు పేపర్ షేర్ ఇచ్చారు. 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్ట్ కింద యాప్ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి ప్రశంసలు పొందుతున్నాము. ఈ దేశవ్యాప్తంగా యాప్ క్రియేట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది. అయితే కావచ్చు, కానీ రైతులకు సీదాగా రైతు తోటలకు యూరియా చేరే విధంగా అది చేయాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, జిల్లాల వారీగా ఇంతకుముందు యూరియా యాప్ ఉండే, దాన్ని ఇప్పుడు మండలికి తీసుకొచ్చారు. ఇప్పుడు తక్షణం ఏం చేయాలంటే, జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ తక్షణ మండల యూనిట్ను తీసుకొని ఇప్పుడే సెక్రటరీ ఆయా PACSలో పడుతున్న గ్రామాలకు విస్తరిస్తే ఉన్న సపోజ్ 400 మంది రైతులు కానీ 500 మంది కానీ వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ వెనుక ముందైనా కానీ ఆ రైతులే కోఆపరేట్ చేసుకొని వాళ్ళ కోట వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది తక్కువ స్థాయిలో విభజన చేసి చేయాలి. ఇమ్మీడియట్గా PACSల పరిధిలోకి ఈరోజు అది కలెక్టర్ ఉంటుంది కాబట్టి చేయండి. వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకేపీ మహిళా సంఘాల వారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. అందులో భాగంగా 6 లక్షలు వేసుకొని 36 లక్షలకు బస్ తీసుకోవడం జరిగింది. అయితే మాకు రెగ్యులర్గా 3 నెలలు అవుతుంది పేమెంట్ 69,465 రూపాయలు. ఈ అవకాశం ఇచ్చి మహిళా సంఘాలను ఎంతగానో అభివృద్ధి చెందేలా చేసిన రేవంత్ సార్ గారు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ మిలెట్ హౌస్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేల్పూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం 30 లక్షల రూపాయలు ప్రతి మండల సమాఖ్యకి సహకరించి, అదేవిధంగా వాళ్ళే బస్సులు హైర్ చేసి
నెలకి 69,500 రూపాయలు మండల సమాఖ్యకి అమౌంట్ పడతా ఉన్నది. ఇట్లా 3 నెలలు అయింది. మరి ఇది చాలా మండల సమాఖ్య అభివృద్ధికి లాభదాయకం. సో ప్రభుత్వానికి మరి మహిళలందరూ రుణపడి ఉంటారని, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. మరి మా అధ్యక్షురాలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ధన్యవాదాలు సార్. ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ అడుగు రైత పట్వరి తులసి కుమార్ ను మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు సన్మానించారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న పట్వరి తులసి కుమార్ ను మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి కౌన్సిలర్లు శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో సేవలు అందిస్తున్న సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మా ఆర్మూరు వాసి, మా వార్డు వాసి తులసి సార్ గారికి సన్మానం చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి అవార్డు ముందు చాలా అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటీవలే పాన్ ఇండియా జాతీయ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ మిత్ర అనే జాతీయ పురస్కారం శ్రీ గౌరవనీయులు మాజీ గవర్నర్ బండారి దత్తాత్రేయ గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా నుంచి నేను సెలెక్ట్ కావడం జరిగింది. దానికి బాగా సంతోషిస్తూ గత 15 years నుంచి ఆల్రెడీ అనేక రంగాల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నాను. ఈ సందర్భంగా ఆర్మూరు పట్టణ గౌరవనీయులు చైర్పర్సన్ గోనె లహరి రావు గారు వారి యొక్క కార్యాలయంలో ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడున్న కౌన్సిలర్స్ కావచ్చు, మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ వెంకటరెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడున్న గౌరవనీయులైన కౌన్సిలర్ అందరికీ కూడా భవిష్యత్తులో కూడా నాకు ఎన్నవేళ సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు. మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండర్ 11 MLB కప్ ఇండియా పోటీలకు తొర్లికొండ జట్టు ఎంపికైంది. ఏప్రిల్ 23 నుండి 26 వరకు ఆర్మూరు మినీ స్టేడియం క్రీడా ప్రాంగణంలో జరిగిన MLB తెలంగాణ రీజనల్ పోటీలలో తొర్లికొండ జట్టు పాల్గొని గ్రూప్ ఏలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈ నెల 10 నుండి 14 వరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగనున్న MLB అండర్ 11 ఇండియా కప్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగమ్మోహన్ తెలిపారు. గత 10 రోజులుగా పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులు ఈ రోజు బెంగళూరుకు బయలుదేరుతున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. సభాధ్యక్షులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జకరంపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. క్రీడలు పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. తొర్లికొండ విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగమ్మోహన్ శిక్షణలో ఎంతో పట్టుదలతో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజు మాట్లాడుతూ మన గ్రామానికి చెందిన చిన్నారులు జాతీయ స్థాయి క్రీడా వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరపున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంగా జమున మనోహర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జట్టుకు హెడ్ కోచ్ గా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగామోహన్, అసిస్టెంట్ కోచ్ గా సీనియర్ క్రీడాకారులు సాయి కుమార్ వివరిస్తున్నారు. డబ్బులు ఇచ్చేసేసి మనం ఊహించవచ్చు అమెరికా లెవెల్లో ఒక ప్లేయర్ తయారైందంటే గవర్నమెంట్ వాళ్ళ అసోసియేషన్ నుంచి ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకవేళ భగవంతుడు ఆశీర్వదిస్తే ఆ స్థాయి కూడా వెళ్తే వెళ్తారు కావచ్చు పిల్లలు, చెప్పలేము మనం. ఆ స్థాయికి తీసుకెళ్ళడం అనే దానికి చాలా శ్రమ పడ్డారు. దీనివల్ల మా పాఠశాల గుర్తింపు వచ్చింది. ఈ పేరుకు పిల్లలకు ఎట్లాగో సౌకర్యం కూడా దాంతోపాటు ఈరోజు మేము అందరం కూడా చెప్పుకోగలుగుతాం. మా పిల్లలు తెలంగాణ తరఫున ఆడడానికి బెంగళూరు, మళ్ళీ చిన్న వయసు పిల్లలు, సరే పెద్ద బాగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏంటంటే అది లేదు, 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి ఉన్నటువంటి ఈ వయసులో ఆ స్థాయి దొరకడం అనేటటువంటి మామూలు విషయం కాదు. సో పాఠశాలతో పాటు గ్రామానికి ఏ ఊరు పిల్లలు వెళ్ళారంటే ఇప్పుడు బెంగళూరులో కూడా తొల్లికొండ అని పిలుస్తారు కదా. బెంగళూరులో ఎవరి పేరు వినబడుతుంది? తొల్లికొండ పేరు వినబడుతుంది. సర్పంచ్ గారు మా తొల్లికొండ విలేజ్ మన టీవీలలో చూస్తే కూడా తొల్లికొండ పేరు అక్కడ వరకు మనకు ఏర్పడుతుంది. సో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది, అదృష్టం అది.
పిల్లలు నేషనల్ లెవెల్లో ఆడడానికి బెంగళూరుకు వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా చాలా అదృష్టం. ఇంత చిన్న వయసులో బెంగళూరుకు వెళ్ళడం అంటే ఆషామాషిగా కాదు. అందరూ ప్రథమ స్థానంలో రావాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్కు మా వంతు సహకారాలని ఎప్పుడూ ఉంచుతామని తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు సకాలంలో అందించాలని ఏఐపిఎస్ జిల్లా కార్యదర్శి బోర్డు అనిల్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ఏఐపిఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, నోటు బుక్స్ మరియు ఇతర విద్యా సామగ్రిని పూర్తి స్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఏఐపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు గణేష్, మున్నా పాల్గొన్నారు. ఈ రోజు ఏఐపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐపిఎస్ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ నెలలోనే 15వ తేదీ నాడు ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రభుత్వం విద్యార్థులకు అందరికీ సరైన సమయంలో యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. దీంతోపాటు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక పాఠశాలల్లో సరైనటువంటి బాత్రూమ్లు కానీ వాళ్ళకు గ్రౌండ్, దాంతోపాటు ఆ పాఠశాలల గదులలో ఉండాల్సినటువంటి కిటికీలు సౌకర్యాలు లేవు. కాబట్టి 15వ తేదీ వరకు విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టే నాటికి విద్యార్థులకు ఎటువంటి సమస్య లేకుండా స్థానిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. దీంతోపాటు విద్యార్థులకి ఏదైతే ఈ పోటీ ప్రపంచంలో ప్రైవేటుకు దీటుగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు సరైన సకాలంలో విద్యార్థులకు అందించాలని చెప్పేసి మేము ఏఐపిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన దిగాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం పూర్తి కాకన్నా ముందే అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత అసలు అడ్మిషన్లు చేసే టైంలో విద్యార్థులందరికీ ముందుగానే క్లాసు ప్రారంభం కాకన్నా ముందు నుంచే వాళ్ళకి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు ఇవన్నీ అమ్ముకుంటా ఉంది. కానీ దీనిపైన ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సకాలంలో అన్ని సౌకర్యాలు అందించే రకంగా చూడాలి. పేద మధ్య తరగతికి చెందినటువంటి విద్యార్థులకి మంచి చదువు అందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలుపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ చందర్ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వకేట్ యాక్ట్ అమలు చేసినందుకు సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ట్రెజరర్ రాజేంద్ర, జాయింట్ సెక్రటరీ ఎంకే నాగరాజు, సీనియర్ న్యాయవాదులు భూపతి రెడ్డి, గంగారెడ్డి, కృష్ణా పండిత్, చిలక కిష్టయ్య, కాందేశ్ శ్రీనివాస్, జగన్, విప్లవ కిరణ్, గంగాధర్, సంగీత కాందేశ్, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు సరిపడా యూరియాను, ఎరువులను సరఫరా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రైతులు సకాలంలో యూరియాను పొందలేక నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను అడిగిన వారికి అడిగినంత గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని, ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వాలు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు దేశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సందర్భంలో వ్యవసాయదారులందరూ తిరిగి తమ పంటల్ని వేసుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎరువులని గోదాముల్లో నింపాల్సినటువంటి బాధ్యత అధికారులది, ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వం రైతులకు సరిపడా ఈరోజు యూరియా కానీ ఎరువుల్ని కానీ సరఫరా చేయకపోవడంతో అనేక మంది ఈరోజు ఎరువులు సకాలంలో దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండో వైపు ఎరువులు తీసుకోవటానికి రైతులు ఈరోజు యాప్ల్లో బుక్ చేసుకుంటేనే వాళ్ళకి ఎరువులు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో
అనేక మంది రైతులు ఈరోజు చదువు రానటువంటి వాళ్ళు యాప్ల్లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత సీజన్లోనే ఈ సమస్య తీవ్రంగా వచ్చింది. ప్రభుత్వం దాన్ని పరిష్కరించాలని అనేక మందిని అడిగినప్పటికీ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకపోవటం, తిరిగి ఇప్పుడు కూడా యాప్ల్లో బుక్ చేసుకోవడానికి రైతులకు ఆ రకమైనటువంటి సౌకర్యం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం ఈ యాప్ల విధానాన్ని ఎత్తివేయాలని, అడిగిన వారికి అడిగినంత యూరియాను సరఫరా చేయాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళ్ళు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కళ్ళు దుకాణాలు మరియు కళ్ళు డీపోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘిస్తూ కొన్ని కళ్ళు డీపోలలో అధిక మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు. అలాంటి డీపోలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, దేవాలయాలు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలకు సమీపంలో ఉన్న కళ్ళు దుకాణాలు వెంటనే తొలగించాలని కోరారు. మద్యం మరియు మత్తు పదార్థాల వినియోగం యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, సమాజంలో అనేక సామాజిక సమస్యలు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరాన్ని మత్తు పదార్థాల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ నాయకులు పిట్ల నరేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్లో ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ జన నివాసంలో ఉన్న కళ్ళు దుకాణాలను వెంటనే తొలగించాలి. జనాలకు ఇబ్బందికరంగా మారింది కళ్ళు దుకాణాలు. అక్కడనే కళ్ళు దాగి బయట మూత్రం పోసుడు కానీ, మళ్ళీ ప్యాకెట్లు పడేసుడు కానీ ఇబ్బందికరంగా మారింది. రోడ్ల పొంటి పోయేటోళ్ళు, లేడీస్ కానీ భయపడుతున్నారు. వెంటనే ఈ విద్యాస్థలాల దగ్గర కానీ, మందిర్ల దగ్గర కానీ కళ్ళు దుకాణాలను వెంటనే తొలగించాలి. ఈ మత్తు పదార్థాన్ని వాడొద్దంటని స్కూళ్ళ దగ్గర మనమే చెప్తాము. మరి స్కూల్ దగ్గరనే కళ్ళు దుకాణాలు ఉన్నాయి. అందుగురించి వెంటనే ఈ కళ్ళు దుకాణాలు తొలగించేసి ఈ కళ్ళు దుకాణాల మీద చర్యలు తీసుకోవాలంటని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారు వెంటనే ఈ చర్యలు తీసుకొని ఈ కళ్ళు దుకాణాలని జననివాసం లేని దగ్గరనో ఏర్పాటు చేయాలంటని ఆర్ఎస్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.